పెద్దపల్లి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ చేపట్టిన విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే 5 అంశాల డిమాండ్ కొరకు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు నెల కిందట నవంబర్ 18 తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి నవంబర్ 20 తారీఖు నాడు కూడా నిరసన చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం నుండి కానీ జిల్లా కలెక్టర్ నుండి కానీ ఎలాంటి స్పందన లేకపోని కారణంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రీలే నిరాహార దీక్షలు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వం ముందట మీరు ప్రవేశపెట్టినటువంటి 5 ధర్మ సమాజ్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 అంశాలను 100% ప్రవేశపెట్టాలని ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దిక్కుమాలిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ ప్రజలకు 90% ఉన్నటువంటి అణగారిన ప్రజలకు కావాల్సినటువంటి విలువైన వైద్యం, ₹1 కోటి విలువ చేసే విలువైన వైద్యం, ₹1 కోటి విలువ చేసే విద్యాన్ని మరియు అర్హతటువంటి ఉపాధిని మరి దాంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి 200 గజాల భూమిని దాంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి అర్హతగట్టు లోన్లు ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ పక్షాన జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ హెచ్చరిస్తుంది. దాంతోపాటు రేపు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు జరుగుతున్న నిరుద్యోగుల విజయోత్సవ సభను వెంటనే ధర్మ సమాజ్ పార్టీ తరఫున 100% అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్ జై భారత రాజ్యాంగం. జై భీమ్ జై భారత రాజ్యాంగం. తెలంగాణలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసం ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఒక 5 డిమాండ్లు ధర్మ సమాజ్ పార్టీ తీసుకొచ్చింది. ఆ 5 డిమాండ్లు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు కల్పించాలని ఎంఆర్ఓ, కలెక్టర్ ఇలా ప్రభుత్వానికి ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ ద్వారా పంపడం జరిగింది. ఆయన కూడా స్పందించకపోవడంతో రోడ్డు పైన ధర్నా చేసి అంతా కూడా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించకపోవడంతో ఈ రిలే నిరాహార దీక్షకు కూర్చున్నాము. ఇలా ఇంకా 3 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తూ అలాగే అమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాము. అలాగే రేపు వస్తున్న రేవంత్ రెడ్డి సీఎం గారు రేపు వస్తున్నారు. వచ్చే తోవలో ఎక్కడ పడితే అక్కడ మేము అడ్డగిస్తాం. ఈ 5 డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము అడ్డగిస్తామని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు ఈ 5 డిమాండ్లు ఖచ్చితంగా కావాలి. లేదంటే పేద ప్రజలకు బ్రతుకు తెరువు చాలా కష్టమవుతుంది. ఈ 5 డిమాండ్లు ఉంటేనే మేము మంచిగా బతుకుతామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. జై భీమ్ జై భారత రాజ్యాంగం.